చూడండి మేడం. ఇది చాలా బాగుంది, ఇది ప్యాక్ చేయండి. సారీ, ఈ శారీ ఆల్రెడీ ఆవిడ సెలెక్ట్ చేసుకున్నారు మేడం. ఇది ఒక చీర పిచ్చి ఆసుపత్రిలో పిచ్చోళ్ళు వేసుకున్న యూనిఫామ్ లా ఉంది, నాకెందుకు? చూడు బాబు, మా ఇంట్లో పని మనిషి పిచ్చిదిలే, దానికి ఇద్దామని తీసుకున్నాను. పోనీలే, అది నచ్చిన పిచ్చోళ్ళకే ఇచ్చేసే. హలో నాయనమ్మా, గుడ్ ఈవినింగ్. హలో మై డియర్ గ్రాండ్ సన్, ఏంటి ఇలా వచ్చావు? క్షవరం చేయించుకోవడానికి. బట్టల షాప్కి ఎందుకు వస్తారు? స్టూపిడ్ లేడీ. అమ్మో, వీళ్ళిద్దరి మధ్య ఇరుక్కుంటే రైలు చక్రం కింద పడ్డ 10 పైసలు బిళ్ళ అయిపోతాను. మీరు చీరలు సెలెక్ట్ చేస్తూ ఉండండి, నేను షర్టుకు ఫాల్ కొనుక్కొస్తాను. షర్టుకి ఫాల్ కొనుక్కుంటాడా? ఫాల్ అవసరం ఆడవాళ్ళకి కదా. అది కూడా తెలియదు. పాలు వాళ్ళ ఆవిడ షర్టుకై ఉంటుంది. నా బిల్ ఎంత అయింది? 780 రూపాయలు అయింది మేడం. అది తెలుసు, డిస్కౌంట్ పోని ఎంత అని. 1000 రూపాయలు పైన కొన్న వాళ్ళకి డిస్కౌంట్ మేడం. కావాలంటే బోర్డు చూడండి. ఓ అమ్మమ్మా, నీ బిల్ ఎంత అయింది? 940 రూపాయలు. అంటే డిస్కౌంట్ లేనట్టేగా? అంతేగా మరి. ఆ చీర డబ్బులు లేవు. ఎందుకు చెప్తానుండు నాయనమ్మా. ఆ చీర ఆ డబ్బు ఇలా ఎందుకు చెప్తానుండండి. ఈ 2 చీరలకి కలిపి బిల్లు వేయండి. 2 చీరలకి కలిపి బిల్లు వేస్తున్నావు ఎందుకు? చెప్తానుండమ్మా. ఎందుకు? అమ్మమ్మా, ఇదిగో నీ చీర పట్టుకో. నాయనమ్మా, ఇదిగో నీ చీర పట్టుకో. నీకొచ్చిన డిస్కౌంట్ 94 రూపాయలు, నీకొచ్చిన డిస్కౌంట్ 78 రూపాయలు. ఇప్పటికైనా అర్థమైందా? మీరిద్దరూ విడివిడిగా చీరలు కొంటే ఎంత నష్టపోయేవారు? కలిసి కొన్న చీరలకి ఎంత లాభం ఉంటే, జీవితాంతం మీరిద్దరూ కలిసి ఉంటే ఇంకెంత లాభమో ఒక్కసారి ఆలోచించండి. చీరలు మార్చుకోండి. మీకే చెప్పేది, మీకు ఇచ్చేటప్పుడే నేను మార్చి ఇచ్చాను. ఎవరి చీరలు వాళ్ళకి కావాలంటే మార్చుకోండి, లేదంటే మీ ఇష్టం. చెమ్మ చెక్క చెమ్మ చెక్క చారడేసి మొగ్గ, ఎర్ర పట్ట కుర్ర బుగ్గ, మొగ్గ పేరు సిగ్గ. చెమ్మ చెక్క చెమ్మ చెక్క. కాళ్ళేని వాళ్ళు ఇలా ఆడుతూ పాడుతూ గెంతులేయాలని కలలు కంటారు అనుకుంటా. కలేంటి, ఇది నిజమేగా? నెమలికి నేర్పిన నడకలివి, మురళికి అందని పరుగులివి. నెమలికి నేర్పిన నడకలివి, సంకల కింద కర్రలతో మయూరి సీన్లు నటిస్తూ మా చేత అడ్డమైన గొడ్డు చక్రీ చేయించుకుంటూ మేము అటెళ్ళగానే చెమ్మ చెక్క తుమ్మ చెక్క అంటే గెంతులేస్తావా? ఉసై జంటకాల కుంటి నిన్ను. ఏంటో సైకిల్ ఎత్తిపోతుంటే చూస్తా ఊరుకుంటావు? పరిగెట్టు. ఇలాంటి సీన్లు ఎన్ని సినిమాల్లో చూడలేదు, వెరైటీగా ఉంటుందని వదిలేసా. ఏంటి జిప్పా? ఏమో, కారు గుద్దితే ఎవరైనా హాస్పిటల్లో పడతారు. నువ్వేంటి తల్లి ఏకంగా డ్యూట్లోకి వెళ్ళి పడ్డావు? నయం, లేచిన వేళ మంచిదని నేను జైల్లో పడలేదు. డాన్స్ ఆడాడి అలిసిపోయి ఉంటావు, ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోపా. మోసం, దగ, కుట్ర, పెళ్ళానని చెప్పి కొంపలో దూరిన చాలక కాలు విరిగిందని నాటకం ఆడి మన చేత చీరలో జాకెట్లు ఉతికిస్తుందా? నీకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే మామ, లేకపోతే పెళ్ళయిందని అబద్ధం చెప్తావా? అన్నా చేసి ఇప్పుడు నానే తినేస్తావా? ఆగు మామ, కొట్టొద్దు. నాకు అద్భుతమైన ఐడియా వచ్చింది. ఏంట్రా వెధవ ఐడియా? చెప్పిచావు. నన్ను కొంచెం లేపు. నీ భార్యని నా మహానటి నటించేస్తుంది కదా, నువ్వు కూడా నా భార్య నాకే సొంతం అనుకున్నావు అనుకో. అంటే ఆహా, జీవితంలో ఫస్ట్ టైం ఉత్తమ సలహా చెప్పావు కదరా. ఇక నీ ఆట కట్టు. ఏంటి వీళ్ళు ఇందాకటి నుంచి బుట్టలు బుట్టలు పూలు తీసుకెళ్తున్నారు? ఏం చేస్తున్నారబ్బా? రండి చూద్దాం. అరే, శోభనం గదిలో భలే డెకరేట్ చేశారే. శోభనం గది లా ఏంటి తల్లి,
శోభనమే. శోభనమా? ఎవరికి? ఇంకెవరికి? మనకే. I see. మనకా? మరి నాకు నాద బ్రహ్మంగాడికి అనుకున్నావా? పెళ్ళై ఎన్నాళ్ళయింది ఇంకా శోభనం జరగలేదంటే నన్ను అందరూ తప్పుగా అనుకోరు? ఏంటేంటి ఇంతవరకు శోభనమే జరగలేదా? అందుకేనా ముగుడు పెళ్ళాలిద్దరూ అసెంబ్లీలోలా తన్నుకు చేస్తున్నారు? అబ్బే అది కాదంటీ, అదేం లేదు. నువ్వు ఇంకేం చెప్పకమ్మా. దీనిలో మొహోట పడ్డానికే ఉంది. ఇది అందరిళ్లలోనూ జరిగే తంతే. అలా చెప్పండి ఆంటీ. మీరు నిర్మలను తీసుకెళ్లి ముస్తాబ్ చేసి తీసుకురండి. కానీ మంత్రాల సాక్షిగా కట్టించుకోవాల్సిన తాళిని ఎగతాళిగా కట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. చెప్పు, ఇప్పటికైనా నిజం చెప్పు. నా భార్యనని చెప్పి ఊరందరి ముందు ఎందుకు నాటకం ఆడావు? నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? ఆ రెండు కుటుంబాలకి మనవడని చెప్పి ఊరందరినీ మోసం చేయలేదు. పిచ్చి పిచ్చిగా వాక్కో. పిచ్చి పిచ్చిగా వాగుతుంది ఎవరో ఇప్పుడే తెలుస్తాను. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా? తెలీదు. అసలు వీళ్ళని ఎప్పుడైనా చూసావా? చూడలేదు. ఏ జానకి రాబట్టుల్ని తల్లిదండ్రులని చెప్పుకుంటున్నావో వాళ్ళ వీళ్ళు. తల్లిదండ్రుల్ని గుర్తుపట్టలేని ఓ కొడుకు గారు ఇప్పుడు చెప్పండి, ఆ రెండు కుటుంబాలకి మనవాళ్ళ నాటకం ఆడింది నువ్వు కాదు? ఇవన్నీ నాకెలా తెలుసా అనుకుంటున్నావా? ప్రేమించి పెళ్లి చేసుకున్న వీళ్ళకి మగ బిడ్డే లేడు. ఉన్నది ఒకే ఒక కూతురు. అదెవరో తెలుసా? నేనే.